ఈద్ ముబారక్. ముబారక్ ఈద్ ముబారక్, ఈద్ ముబారక్. మా ఇంటి కుర్బానీస్. ఈద్ ముబారక్. అస్సలాము అలైకుం. అస్సలాం. ఈద్ కా ఇక్కడ మా వారు వెనకాల ఇది అవుతుందా అది అవుతుందా అని పనులు లెక్క పెట్టుకుని గబగబ చేంజ్ చేసుకుంటారు. బక్రీద్ రోజున మేకల్ని కోసేటప్పుడు ఇలా చూపిస్తుంది. ఇప్పుడు కట్ చేసిన ఈ మాంసాన్ని ఇలా ప్యాకెట్లలో వేసి పంచబోతున్నాం అన్నమాట. ఈ కర్రీ ఎలా చేస్తున్నానో ఎవరికైనా తెలుసుకోవాలి అని ఉంటే కామెంట్లో చెప్పండి. మా అత్తగారు చేసే ఆ మోడల్ బిర్యానీయే చేయమని మా వారు ఈరోజు కోరారు. ఇక్కడ అక్కడ పోకున్నారంటే हमें तुमसे हुआ है प्यार, हम क्या करें. మాత్రం అబ్బో నా భూతోల భవిష్యత్. ఇప్పుడు డబల్ కా మీఠా ఆ మిల్క్ మేడ్ నేను చెప్పాను మీకు. మీరు ఎందుకు వెళ్తున్నారు? మిల్క్ మేడ్ ఎవరేమన్నా అందరికీ ఇష్టమైన కాజులు కూడా వేసేసుకొని అసలు పీస్ అయిపోయింది. పీస్ అయితే ఆర్నమెంట్స్ ఇవి మమ్మీ వేసుకుంటాను అంటే ఈ కుకింగ్ లో పడి నేను లేట్ చేశాను. ఇప్పుడు ఇచ్చేస్తాను. ఈద్ ముబారక్. ముబారక్ ఈద్ ముబారక్, ఈద్ ముబారక్. హాయ్ ఎవరీవన్, నమస్తే, అస్సలాం వాలేకుం. అందరికీ బక్రీద్ ముబారక్. అస్సలాం వాలేకుం, నమస్తే, అందరికీ బక్రీద్ ముబారక్. హాయ్ ప్రసాద్, రెడీయా? సిద్ధు రెడీయా? బక్రీద్ కోసం మా ఇంటి కుర్బానీస్. నిన్న నేను కరీం మా చిన్న తమ్ముడు వెళ్ళి తీసుకొచ్చాము. अस्सलाम वालेकुम. ఈ బక్రీద్ ముబారక్. ముబారక్ బోలో. ముబారక్. బరకాతుహు మామి. ఈద్ ముబారక్. ఆమీన్ ఆమీన్ ఆమీన్. अस्सलाम वालेकुम. ఈద్ ముబారక్. ఈద్ ముబారక్. वालेकुम सलाम रहमतुल्लाहि व बरकातुहू. ईद मुबारक. अस्सलाम अलैकुम. अस्सलाम. ईद का अस्सलाम वालेकुम. वालेकुम सलाम रहमतुल्लाहि व बरकातुहू. ईद मुबारक. ईदी ईदी मेरी बेटी. अस्सलाम वालेकुम. वालेकुम सलाम रहमतुल्लाहि व बरकातुहू. ईद मुबारक. मैंगो क्या होना क्या होना क्या होना अयो क्या मैंगो. होना क्या होना बेटा क्या होना तुम्हें क्या होना. मैंगो ईद मुबारक. మా మ్యాంగోకి రొయ్యలు కావాలి. దాని గురించి ఇక్కడ కాకా పడుతుంది. కాకా పడుతుంది, దానికి రొయ్యలు కావాలండి. దాల్తే ఆర్డర్ చేసేది మా ఆయిషా కాబట్టి. దాల్తే బెట్ట దాల్తే ఇంకా హోనా మ్యాంగో ఈద్ ముబారక్. మా మ్యాంగోకి రొయ్యలు కావాలి, దాని గురించి ఇక్కడ కాకా పడుతుంది అన్నమాట. అవును, ఆర్డర్ చేసేది మా ఆయిషానే, ఇక్కడ డబ్బులు ఇచ్చేది నేను. కానీ మా ఆయిషా అబ్బో లేచిపోయింది. మ్యాంగో ఇప్పుడు దీని కర్రీ చేస్తామన్నమాట. ఇది మంచిగా కడిగేసుకుని దీని కర్రీలోకి పరోటాలు బక్రీద్ రోజు మాకు కామన్నమాట. ఇప్పుడు కడిగేసి కర్రీ చేసేద్దాం. పసుపు ఉప్పు కూడా వేసి ఇది కడిగేసుకుందాం. ఇలా ఉప్పు కూడా వేసి దీన్ని బాగా కడిగేసుకోవాలి.
ఈ వేడి నీళ్ళు బోటీ కోసం అన్నమాట. ఇక్కడ కటింగ్ అవుతుంది. ఇక్కడ మా వారు వెనకాల ఇది అవుతుందా అది అవుతుందా అని పనులు లెక్క పెట్టుకుని గబగబా చేంజ్ చేసుకుంటారు. అందులో హల్దీ వేసారా వాటర్లో నడుపుతున్నారా? వేస్తాం. ఇప్పుడు చక్కగా ఉల్లిపాయల్ని బిర్యానీ కోసం కట్ చేసి ఉంచేసారు. ఇది చేతితోటి కట్ చేసింది కాదు, మిషన్ మీద కట్ చేసిన ఉల్లిపాయలు. ఆయిషా మన మీ చిన్న తోటి కోడలు కట్ చేసింది. మిషన్ చిన్న ఇది మిషన్ కాబట్టి ఆ ఐడియా మా ఆయిషాని ఇచ్చింది. చాలా సన్నగా వస్తుంది. ఎస్, ఆయిల్ వేసేస్తుంది. మార్నింగ్ ఇడ్లీలు చేసాము, అందరం ఇడ్లీలు తినేసాము. నార్మల్గా మార్నింగ్ కూడా రోటీసే తినేవాళ్ళము ఎప్పుడు పండక్కి. కానీ ఈరోజు మా ప్రసాద్ పరిగెత్తుకుంటూ ఇవి అవి చక్క 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 అయితే ఇడ్లీ తినేసాము. ఇప్పుడు ఈ కర్రీ చేసేసుకొని ఇందులోకి రోటీస్ చేస్తాను అనమాట. నేను మాత్రం రోటీలోకి పెరుగు పంచదార నచ్చుకుని తినబోతున్నాను. నా కోసం మీగడ పెరుగు రెడీగా ఉంది. ఇప్పుడు చికెన్ కూడా తెప్పించాలి, ఎందుకంటే మా ఆయుష మటన్ తినదు, పిల్లలు మటన్ ఇష్టపడరు. అవును, మా మీటి కూడా మటన్ ఒక్కదాన్నే కాదు, పిల్లలు కూడా తినరు. అందుకని వాళ్ళందరి కోసం మళ్ళీ చికెన్ ఈరోజు. నా కోసం ఏదైనా పెరుగు ఏదైనా అడ్జస్ట్ అయిపోతాను. మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను, అదేంటంటే బక్రీద్ రోజున మేకల్ని కోసేటప్పుడు ఇలా చూపిస్తుంది. మా అత్తగారు ఇక్కడే కూర్చొని అంతా నీట్గా అయ్యే వరకు ఇక్కడే చేయించేవారు. ఇప్పుడు మా మా అత్తగారితో పాటు మా వారు కూడా అక్కడే వాళ్ళు చేయించేవారు. మా కరీం వాళ్ళ అత్తగారు మీకు అందరికీ తెలిసి మా మామీ చక్కగా బోటీని కూడా ఇక్కడ క్లీన్ చేయించేస్తున్నారు. ఈ బోటీ చేసే పని అయితే చాలా చాలా ఎక్కువ పని. బక్రీద్ రోజు మా వారు ఎప్పుడు అంటారు, బోటీ ఈరోజు ఇంత ఎక్కువ పని కదా, ఎలాగా నువ్వు ఒక పక్కన కూర్చొని చేసుకుంటూ సాయంత్రం వరకు ఉండు అని ఇప్పుడు కూడా అన్నారా లేదా? అంటే పాప నాకు ఎక్కువ కష్టపడకుండా ఒక పక్కన కూర్చొని ఉంటుంది వైఫ్ అని కదా. సరే, ఇక్కడ బోటీ పని అవుతుంది, ఇక్కడ ముక్కలకు వస్తా. నేను కర్రీ సక్కలు వచ్చేసాను. మా ఆయుష మేకప్ సగం పని క్లీన్ చేసింది, నేను హ్యాండ్ చేసేసుకొని. ఇడ్లీ చేసుకుంటున్నాము, కానీ ఉన్నాయి, చాలా ఉన్నాయి, మళ్ళీ వేసుకోవాల్సి వస్తుందని. అరే కూర్చుని తినంటారా, ఎందుకనరా, వీళ్ళకి ఎవరైనా చెప్పండి. ఇంట్లో దంచిన నా స్పెషల్ మసాలా నైటే చేసి ఉంచేసాము. ఇదైతే ధనియా, జీలకర్ర, మెంతులు, తర్వాత గసగసాలు వేయించేసి పొడి చేసింది. ఇది పొడి చేయడం కొంచెం కష్టం అనిపించి నేను మిల్లులో ఇచ్చి చేయించాను. ఇది చక్కగా మిల్లుకి పంపించేసి చేయించాను. అంటే ఇది మొత్తం మా ఇంట్లో ఒక 3 కిలోస్ చేయించి ఉంచేసాను. ఆశా, ఫాతిమా ఇంట్లో నిన్న అయిపోయింది. అవును, నిన్న మా ఫాతిమా బగారా రైస్ చేసింది. మటన్ దాల్చా, ఆమ్ దాల్చా, మటన్ ఆమ్ దాల్చా. వీడియో తీయవే నాదంటూ పెడతాను అంటే, అమ్మా ఈ రోజు ఎక్కువ పని. అంటే వాడు టూర్కి వెళ్ళి వాళ్ళు ఇద్దరే చేసుకోవాలి కాబట్టి వీడియో తీసేవాళ్ళు. అందుకే టూర్కి వెళ్ళి వచ్చారు వాళ్ళు కాబట్టి, అమ్మా నేను నైట్ డ్రెస్ వేసేసుకుని వంట చేస్తున్నాను, నాకు వీడియో అని చెప్పాలి. నిన్న కాల్ చేసి చాలాసేపు మాట్లాడాము, 1/2 అవర్ పైనే గ్రూప్ కాల్ చేసి చక్కగా మాట్లాడాము. ఈ కర్రీ ఎలా చేస్తున్నానో ఎవరికైనా తెలుసుకోవాలి అని ఉంటే కామెంట్లో చెప్పండి. ఇందులో నేను ఏమేమి వేసి చేస్తున్నాను అంతా మీకు వీడియో తీసి నేను
సపరేట్గా చెప్తాను. ఇప్పుడు పండగ హడావుడి కాబట్టి ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్లో చెప్పండి. మామూలుగా మేకలో అంటే మటన్లో ఉన్న ఈ పార్ట్స్ వేసి చేసే కర్రీ చాలా మందికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం కామెంట్ పెట్టండి, నేను చేసి చూపిస్తాను. ఇది ఇప్పుడు కట్ చేసిన ఈ మాంసాన్ని ఇలా ప్యాకెట్లలో వేసి పంచబోతున్నాం అన్నమాట. చుట్టాలు ఇది 3 వాటాలు చేస్తాం. ఒక వాట ఇంట్లో కోసం, ఒక వాట చుట్టాలకి, ఇంకొకటి వాట బయట పేదవాళ్ళకి పంచిపెట్టడానికి. అయితే నేనేం చేస్తానంటే మా ఇంట్లో వాట ఇంకా పేదవాళ్ళ వాట 2 కలిపేసి ఈరోజు బిర్యానీ చేసి వాళ్ళందరికీ బిర్యానీ పంచిపెట్టబోతున్నాను. చుట్టాలకి మాత్రం మా మామీ చేత చక్కగా ప్యాక్ చేసేసి వాళ్ళకు కూడా పంచిపెట్టేయాలి ఈరోజు. అంటే అలా అయితే 2 తీస్తున్నాం మేము, ఓన్లీ చుట్టాలకి, ఇంకొకటి పేదవాళ్ళకి పంచిపెట్టడానికి, అంతే. కొంచెం ఉప్పు తక్కువ ఉందని ఇప్పుడు ఉప్పు వేసాము. ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రోటీస్ కూడా రెడీ అయిపోతున్నాయి. ఇక్కడైతే చికెన్ ఫ్రై, ఇది కూడా చక్కగా పిల్లలు చికెన్ని ఇష్టపడతారు కాబట్టి వాళ్ళ కోసం చికెన్ ఫ్రై. తర్వాత అన్నం కూడా రెడీ, వేడి అన్నం కూడా రెడీ. బిర్యానీ అవడానికి టైం పడుతుంది కాబట్టి ఇక్కడ రోటీలు ఈరోజు మా సుజాత చేస్తున్న రోటీస్, ఎందుకంటే నేను బిజీగా ఉన్నానని తను చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సుజాత. రోటీస్ కర్రీ కూడా అయిపోయింది కాబట్టి లంచ్ తినే ముందు అందరూ కూడా అప్పుడే ఆకలి వేయట్లేదు, ఇడ్లీలు ఫుల్గా అలాగే పడి ఉన్నాయి కడుపులో అంటున్నారు కాబట్టి బిర్యానీ ఎక్కించేసుకుందాం. టైము పావు తక్కువ 1 గంట. ఇక్కడ చూడండి, ఇలా రండి. ఇక్కడ గిన్నెలు పెట్టడానికి బిర్యానీ కోసం చక్కగా ఇప్పుడు వరకు ఎంత వర్క్ జరిగింది. మా వారు ఉన్నారంటేనండి అంతా నీట్ చేంజ్ చేస్తారు. కింద కడిగించేశారు కూడా, అది సర్ఫ్ వేసి కడిగించారు. ఈ వర్క్ ని అయ్యే వరకు మా వారు అసలు ఇక్కడ నుంచి కదలదు అంత. అందుకని నాకు ఈ పని అయితే తప్పుతుంది ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ. అయితే బిర్యానీ కూడా ఇప్పుడు మీ చేతులతో మీరే చేయాలి. ఈ రోజు బిర్యానీ ఏ టైప్ బిర్యానీ అంటే మా అత్తగారు చేసే ఆ మోడల్ బిర్యానీయే చేయమని మా వారు ఈరోజు కోరారు. అలాగే యాస్టీజ్గా అమ్మ ఎలా చేస్తుందో అలాగే చేయమని చెప్పారు. అదే టైప్లో ఈరోజు పలావ్ టైప్ బిర్యానీ అనమాట. అదే టైప్లో ఈరోజు చేయబోతున్నాం. ఓకేనా? ఇది వాళ్ళ స్పెషల్ అండి, స్పెషల్ సామాన్లు అన్నమాట. వాళ్ళు రావడానికి టైం పడుతుంది, నేను ఆగలేకపోతున్నాను. అందుకే ముందుగా మా వారు చేతులతోటి వేశారు కదా పచ్చిమిర్చి, చేతులు బాగా కడుక్కోండి. ఇక్కడ అక్కడ పోకున్నారంటే మంటలు. हमें तुमसे हुआ है प्यार, हम क्या करें.
మా బిర్యానీ కోసం టమాటాలు కట్ చేస్తున్నా ఇద్దరు ఏమంటారు ఇద్దరు మొనగాళ్ళు వీరులు. బిర్యానీకి మర్చిపోయినాను టమాటా. అవును టమాటా కట్ చేయించడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు ఫాస్ట్గా కట్ చేస్తున్నారు. మా వారు చక్కగా ఓకే పెరుగు మీగడ పెరుగు అందులో పంచదార ఘీ రోటీ సూపర్ ఉంటుంది. మలాయి దూద్ అంటే మీగడ పాలు పంచదార రోటీ అది కూడా చాలా బాగుంటుంది సూపర్. ఈరోజు ఎందుకో పెరుగు పంచదారతో తినాలనిపించింది. మామూలుగా అయితే నెయ్యి రోటీలో మీగడ పాలు పంచదార వేసుకుని పెళ్లి కాకముందు అదే తినేదాన్ని. అసలు పెరుగు ఎప్పుడు ట్రై చేయలేదు. అప్పుడు పెరుగు పెళ్ళి అయిన తర్వాత ట్రై చేశాను. ఎందుకంటే మా అత్తగారికి చాలా ఇష్టమైన పెరుగు పంచదార అన్నమాట. మా అత్తగారి దగ్గర అలవాటు చేసుకున్నాను. చేతులతో వేస్తున్నావు. కొంచెం ఇలా వంగి ఆ చేతులు కొంచెం మొక్కడికి ఇలా గొక్కున ఒక మంట వచ్చేస్తుంది. బ్రెడ్ హల్వా కోసం బ్రెడ్స్ని వేసేసా. ఫస్ట్ టైం బ్రెడ్స్ని ఫ్రై చేస్తున్నాను. చూసారా క్రిస్పీగా ఆల్రెడీ 2 రౌండ్లు అయిపోయింది.
మరీ మాడకుండా నిరంతరం నిరభ్యంతరంగా కలుపుతూ ఉండాలి. చూసారా, క్రిస్పీగా స్లైట్లీ కలర్ మారి కొంచెం టెంప్టీగా ఉంటాయి. టేస్ట్ మాత్రం అబ్బో నా భూతంలో ఉన్న భవిష్యత్ అన్నట్టుగా ఉంటుంది. అది నెయ్యి అలా పేస్ట్ గడ్డలాగా ఉందేంటి అనుకుంటారేమో ఫ్రిడ్జ్లోది. డబల్ కా మీఠా, దానికోసం ఆ కర్రీని చక్కగా ఫ్రై చేసి ఇచ్చాడు. చక్కగా ఫ్రై చేసిన ఏమంటారు బ్రెడ్ స్లైసెస్. నేను ఇక్కడ వంటలో ఉన్నానని తను చక్కగా ఫ్రై చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ కరీం. ఇప్పుడు పాలు ఏడవుతున్నాయి. డబల్ కా మీఠా కోసం చక్కెర వేసేసుకొని ఇలా వేసుకుని మా వారు చేసి చూడండి. అమ్మో ఎంత వేసేస్తున్నావా, అంత వేసేస్తున్నావా అని మీ ఫీలింగ్. అది నాకు తెలుసు. అందులో మిల్క్ మేడ్ ఉంది కదా, నువ్వు చక్కెర ఎందుకంత వేస్తున్నావు అంటే అది అందాజుగా సరిపోతుంది, నీకు టేస్ట్ చేయిస్తాను నేను, సరేనా? ఈ పండగకి మా కరీం వాళ్ళ అత్తగారు మా దగ్గర పెడతాం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. మార్నింగ్ నుండి ఎంత హెల్ప్ చేశారంటే, తర్వాత సుజాతని ఆపేసి రోటీస్ అన్నీ కూడా మా మామయ్య చేశారు. ఇక్కడ చూడండి మా వారు ఆ మిల్క్ మేడ్, నేను చెప్పాను మీకు, మీరు ఎందుకు వెళ్తున్నారు మిల్క్ మేడ్ ఎవరేమన్నా సిద్ధుని కట్ చేసి ఇమ్మన్నా ఏమన్నా నేను ఇప్పుడు వేయరు. బ్రెడ్ అంతా వేసాక పాల మిల్క్ మేడ్ వేయడం ఏంటి సిద్ధు, నీకు నేను కట్ చేసి ఇమ్మన్నా సార్ అది సిద్ధు. ప్రసాద్ నవ్వుతున్నాడు, కెమెరా ఉందని మా మేడం గారు నవ్వుతూ చెప్పారు, లేకపోతే అయిపోతుంది. అంతే కదా నీ ఫీలింగ్? అది చూడండి. చెప్పు చెప్పు, అంతేనా అంతేనా? మేమందరూ అదా ఏదో నన్ను అయ్యాను అనుకున్నాను. అంటే తప్పు జరిగితే నాకు కోపం వచ్చేస్తుంది అనమాట. అది ఎందుకు వేసారు, బ్రెడ్ వేసిన తర్వాత లాస్ట్లో వేయాల్సింది అంటే ఒకటే వేసారు. ఆ ఒక్కడ దాంతో నాకు తెలిసిపోయింది, లేదా రెండే వేసేద్దరు కదా. ఇక్కడ మా మామయ్య గురించి చెప్తూనే ఉన్నారు, అక్కడ అందరూ చేస్తారు. ఇప్పుడు సుజాత, థ్యాంక్ యూ సుజాత. ఇది ఎలా ఫ్రై చేస్తే నెయ్యిలోనేనా? థ్యాంక్ యూ సో మచ్. చక్కగా ఫ్రై చేసాం, మాడకుండా, రంగు అసలు చేంజ్ అవ్వకుండా చేసాం. థ్యాంక్ యూ. అన్న సుజాతని చూపించండి. హాయ్ చెప్పి, హాయ్ చెప్పి. బక్రీద్ శుభాకాంక్షలు. చూడండి ఇక్కడ వర్క్ అయిపోతుంది, వాళ్ళు చక్కగా సర్దేసుకుంటున్నారు ఎక్కడికక్కడ. ఇలా మా టీము నేను చెప్పకుండానే చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇది ప్రతిసారి చేసే పనే కాబట్టి చక్కగా వర్క్ అయితే నేనేం చెప్పనవసరం లేదు, దానికైతే అయిపోతూ ఉంటుంది.
మిల్క్ మేడ్ ఎప్పుడు వేసేయాలా అని చూస్తున్నారు మీరు. ఇంకా నేనే నువ్వే. ఇప్పుడు ఇందులో కోవా కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కమ్మనైన నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఇది. అదో మా మామి ఏదో అంటున్నారు. ఇలా నెయ్యి వేసి ఇప్పుడు దీన్ని మంచిగా నాకు సిద్ధు నాకు ఇది కడిగేసి ఇవ్వా. ఇది ఊడిపోతుంది, ఇది గట్టిగా మిగిలిన నెయ్యిని కూడా వేసేసుకొని కొంచెం వేడిగా ఉంటే ఇప్పుడు బ్రెడ్ హల్వాలో అందరికీ ఇష్టమైన కాజులు కూడా వేసేసుకొని నాకు చాలా ఇష్టమైన కాజు. ఎస్, ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకుంటే కాజుకి తీయదనం అనేది బాగా పడుతుంది. नहीं है दाम इसको तो है टिक्का है नहीं है हां भाई जाते दादा तो हमारे ना तेरा मारना है भाई पीछे बैठ को भाई खड़ा होती నేను ఏమన్నానండి చక్కెర తక్కువ పడుతుందన్న మా వారు ఏమన్నారు చాలా చాలా అన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కోవా దాను మిల్క్ మేడ్ దాను అయినా సరే 15 తక్కువైందని చెప్పారు. తక్కువ ఉంది, చాలా తక్కువ. మీ అన్నయ్యకి చెప్పు వెళ్ళి. ఇందాక అన్నయ్య ఎప్పుడు స్వీట్ చేసినా ఆపేస్తారు. చాలు 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 ఎక్కువ అంటారు. అన్నయ్య స్వీట్ తినరు, మెయిన్ అన్నయ్య స్వీట్ తినరు కాబట్టి చాలు 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 అంటారు. స్వీట్ గానే ఉంటే బాగుంటది కదా. లేదు లేదు స్వీట్ పుల్లగా ఉంటే బాగుంటుంది. స్వీట్ ఎక్కడ పుల్లగా ఉంటదండి. దాని పేరే డబల్ మీఠా. మీఠా డబల్ గా ఉండాలి. మా వారు ఇందాక ఆపేసిస్తున్న డబల్ గా ఉండాలి మీఠా. కలర్ చూసావా, గోల్డెన్ కలర్ లో వచ్చింది కదా. ఇందాక నేను భయపడ్డాను ఎందుకంటే కరీము నల్లగా మార్చేసాడేమో అని. కొంచెం డార్క్ కలర్ లో వచ్చింది ఫ్రై చేసాడు, భయపడ్డా కానీ మంచి కలర్ వచ్చింది. కరెక్ట్ ఉంది. అవునులే మీ ఆయనది చెప్తాను కదా అందుకు కరెక్ట్ ఉంది. లేదు ఇప్పుడు టేస్ట్ చేశాను, సూపర్ ఉంది, కరెక్ట్ గా సరిపోయింది స్వీట్ కదా, బాగుంది. అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది ఒకసారి కట్టుకొచ్చాం బిర్యానీ.
మంచిగా ఉడికిపోయింది. మా వారికి టేస్ట్ చేయాలి. అసలు పీస్ అయిపోయింది. పీస్ అయితే ఇంత బాగా ఉడకాలన్నమాట. బిర్యానీ అనగానే మనకి కానీ చాలా వేడిగా ఉంది. మా మామీ చేతితో కూడా బిర్యానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీ అందరికి ఆ టైప్ బిర్యానీ కూడా చూపిస్తాను. చాలా బాగా చేస్తారు. నేను మా తమ్ముడి లేదు లేదు నేను మా తమ్ముడి పెళ్ళైన తర్వాత పెళ్ళి అప్పుడు మటన్ తినేదాన్ని ఆ రోజుల్లో. అయితే మామీ బిర్యానీ ఎంత మీ బిర్యానీ కూడా తెచ్చుకొని మరీ ఇక్కడ తినేదాన్ని. రాజమండ్రి తెచ్చుకొని అందరికి తినిపిస్తుంది. నీకు పీస్ లేకుండానే తినిపిస్తున్నా. पूरा बराबर इधर कैसा है आकारी मुंह में लेती नहीं है उन्हें इधर आ बेटा हां ले गरम है नहीं नहीं ठंडा है कैसा है बेटा गरम नहीं है सुपर है कहते कैसा है ముందే చెప్పేది మహానటి ఇవిడి మహానటి చెప్పి చెప్పు कैसा है बेटा మహానటి అన్నాను కదా కొంచెం తిని తిని అప్పుడు బోల్ జల్దీ బాత आता नहीं उसी అయితే ఈ పీస్ చూపిస్తాను. ఇలా రండి, ఈ పీస్ కూడా చూపిస్తాను నేను. అదిగా బా చాలా బాగుంటుంది ఆ పీస్. ఏ కుక్కర్లు కూడా పని చేయవు. చూడండి ఎంత అసలు కుక్కర్ లో వెయ్యకుండానే ఇలా అయిపోయింది. చిన్న ముద్ద ఉంది, నేను పెద్ద ముద్ద పెట్టాను. చిన్న తింటే ఎలాగా. రైస్ కూడా చాలా చక్కగా ఉడికింది, చల్లగా కూడా అయింది. మా మీట్ ఇందాకటి నుంచి నాకు ఆర్నమెంట్స్ ఇవి మమ్మీ వేసుకుంటాను అంటే ఈ కుకింగ్ లో పడి నేను లేట్ చేశాను. ఇప్పుడు ఇచ్చేస్తాను. నేను కూడా రెడీ అయిపోవాలి. ఇప్పుడు వద్దా ఫోటో తీసేసుకున్నావా? ఆమె ఎంత సేఫ్ తీసుకుంది అసలు. అంటే నేను 4 సార్లు పిలిచా గైస్, కానీ కూర్చుని పిలుస్తున్నా. కాదు ఎక్కడ కూర్చున్నారు, వండుతున్నాను. ఇప్పుడు ఇస్తాను, ఇంకా టైం అవ్వలేదు కదా మనకి. టైం నీకా బయట డార్క్ అయిపోతే ఎండాకాలం ఇది సమ్మర్, డార్క్ ఏమో అప్పుడే అవ్వదు. అయిపోతుంది, అదే ప్రాబ్లం. అరే 3:50 అవుతుంది, ఇంకా సన్ని వెళ్ళలేదు. 3:50 5:30 అవుతుంది. 5:30 టైం చూపించు అక్కడ. ఫోటోస్ ఖలాతే ఆ నిషు కుప్పు నిషా ఆజబెట్. ఇది ఇది ఇంకా పెద్ద మహానటి. బాగుంది గైస్. అది మింగి చెప్పు. మింగడం అంటే మంచిగా తిని చెప్పు. అది మనకి నోట్లో పెట్టగానే టేస్ట్ తెలిసిపోతుంది. మనకి ఇది ఇంకో పెద్ద మహానటి. ఏదైనా సరే నాలుగు మీద పెట్టగానే ఆ టేస్ట్ మమ్మీకి 100 సార్లు చెప్పాను తెలుసా. టేస్ట్ తెలుస్తుంది. ఈవిడికి నా వంట కంటే వదిన వంటే ఇష్టం. అది చాలా సార్లు చెప్పాను కూడా. అది అక్కడేమో నా వంట నాకు ఐషు మమ్మీ వంట ఇష్టం. దాని ఇంట్లో దోశలు బాగుంటాయి, చికెన్ అచారు ఉంటుంది. ఇది ఎలా ఉందంటే పొరుగుంటి పుల్లకూర రుచి అట్లా ఉంది. ఇది నచ్చదు ఎవరికి, వేరే వాళ్ళ ఇంటిదే నచ్చింది. عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقص ये कैसा रहता का तो ऐसा रहता आड़े वीडियो क्या है भरता
మా వారు మీటి చక్కగా చేశారండి. నేను అన్నాను నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి నాతో కూడా మీరు చెయ్యాలంటే ఆయుష నీ డాన్స్ ఎలా ఉంటుందో తెలుసు. భరతనాట్యం చేస్తుంది. అండర్ ఎస్టిమేట్ చెయ్యొద్దు. ఓకే కదా అని పీకేస్తే ఏం చేస్తావు? ఏదో ఒక రోజు మంచిగా Dancer డాన్స్ అవుతారు. నేర్చుకుని మా వారితోటి ఒక్క స్టెప్ అయినా చెయ్యాలి. తోమ్ తోమ్ చేస్తాను. తోమ్. ఇదే ఒక step. ఒక్క స్టెప్. పులుసు రెడీగా ఉందండి. చూసారా కలర్, ఆ స్ట్రక్చర్ చూసారా, అలా ఉంటుంది అనమాట. ఈసారి ప్యాకింగ్ నాకు అప్పచెప్పింది. మా అత్తయ్య గారు పక్క నుంచి బాగా కలిపి ఇయ్యాలి అంటున్నాడు. బాగా కలిపి, ఇంకా బాగా కలపడం రాదు. ఇక్కడ ఇన్స్పెక్టర్ పెట్టే తేడాలు రాకుండా. నేను పైకి వెళ్ళి రెడీ అయ్యి వచ్చే వరకు మా ప్రసాద్ ఎవరు ప్యాక్ చేశారు? ఇవి అన్ని పాపం వాళ్ళ దగ్గర ప్యాక్ చేశారు. బిర్యానీ అయితే నేను ప్యాక్ చేయడానికి వచ్చేసాను. నేను రెడీ అయ్యి అవ్వడానికి పైకి వెళ్ళాను. ఇంతలోకి ఎంతమంది పాపం నా కోసం వచ్చారు. నా కోసం మా వారి కోసం చాలా మంది వచ్చి కలిశారు. చాలా మంది రిలేటివ్స్ వచ్చి కలిశారు. నేను పైన రెడీ అవుతున్నానని మా తోటి కొడలు కూడా పైకే వచ్చి నాకు కలిసేసి తను అర్జెంట్ పని ఉందని ఫాస్ట్గా వచ్చేసి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. తర్వాత మిగతా మా ఫాతిమా అత్తింటి తరపు వాళ్ళందరూ వచ్చి కలిశారు. ఈ హడావుడి ఎలా ఉందంటే మా వారు కూడా అక్కడ రెడీ అయిపోయి వచ్చేసారు. ఎందుకంటే ఇప్పుడు ఇది ప్యాక్ చేసేసి మా వారికి ఈరోజు గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ ఏంటి? మా వారికి గుడ్ న్యూస్ ఏంటి నేను చెప్పకముందే మీరు కామెంట్లో చెప్పండి. అప్పుడు నేను ఇది ప్యాక్ చేస్తాను.
ప్రసాద్ తను ప్యాక్ చేస్తాడు. ఎందుకంటే మా వారికి గుడ్ న్యూస్ అని చెప్పాను కదా, అదేంటంటే మా వారికి కే ర్యాంప్ అనే మూవీకి బెస్ట్ కమేడియన్ అవార్డు వచ్చిందనమాట. ఆ అవార్డు ఫంక్షన్కి వెళ్ళాలి, ఇప్పటికీ టైం అయిపోయిందని మా వారు వెనకాల ఇప్పటికి 10 సార్లు అంటున్నారు. కాబట్టి నేను వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది. ప్రసాద్ నువ్వు చక్కగా మీరందరూ కలిసి ప్యాక్ చేసేయండి. తర్వాత మనం కూల్ డ్రింక్ ఇంకా వాటరు ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేసి కర్రీ కూడా ఉంటాడు బయటకు పంపిస్తుంది. ఓకేనా? మా వదిన చెప్పేసి వెళ్ళిపోయారు అవార్డ్ ఫంక్షన్ ఉందని. ఇంకా మిగతా పని అంతా మేము చేసుకుంటున్నాము, నేను మా తోటి కోడలు. మిగతా బాధ్యత మాకు అప్పచెప్పి వెళ్ళారు. మటన్ బిర్యానీ, దాల్చా, స్వీట్, జ్యూస్, వాటర్ బాటిల్.